హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. T20 వరల్డ్ కప్లో మోస్ట్ ఫేవరెటబుల్ టీమ్గా బరిలో దిగబోతున్న మన టీమిండియాపై చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. దాంతోపాటు మరొక వైపు రీసెంట్ టైమ్స్లో క్రికెట్లో బాగా ఫాస్ట్గా ఎదుగుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అదే అమెరికా అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఎవరు పై చేసి సాధిస్తారు, పూర్తి అనాలిసిస్ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా భారత టీం అనాలిసిస్కి వస్తే ముఖ్యంగా మన కీలక ఆటగాళ్ళ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో పాటు మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అని చెప్పాలి. ఇంకా మన స్పిన్నర్స్ కూడా చాలా బలాన్ని మన టీమిండియాకు అందిస్తున్నారని చెప్పాలి. ఇంకా ఓపెనర్స్గా బరిలో దిగబోతున్న మన అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్పై చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా పవర్ఫుల్ హిట్టింగ్తో బౌలర్ని బెంబేలెత్తిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా వన్ డౌన్లో రీసెంట్గా ఇంజురీ నుంచి బయటికి వచ్చిన మన తిలక్ వర్మ కూడా ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు. ఇంకా సూర్యాబాయ్ తనదైన ఫామ్లో తాను ఉండటంతో ఇంకా బౌలర్లకు చొక్కలు కనిపిస్తాయని చెప్పడంలో ఇంకా సందేహం ఏం లేదు. ఇంకా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషింగ్ రోల్ వరకు తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలే సత్తా వీళ్ళ సొంతమని చెప్పాలి. ఇంకా మన టీమిండియా యొక్క బలాల విషయానికి వస్తే 1 to 7 దాకా మనకు బ్యాటింగ్ డెప్త్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా స్పిన్ అటాక్ విషయానికి వస్తే మిడిల్ ఓవర్స్లో చాలా కంట్రోలింగ్తో బౌలింగ్ వేస్తున్నారని చెప్పాలి. ఇంకా ఈ మ్యాచ్కు బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి అంటే మన టీమిండియాకు ఎక్కువ అనుభవం ఉంది, పెద్ద మ్యాచ్లు ఆడిన అనుభవం. ఇంకా అమెరికా విషయానికి వస్తే వాళ్ళ యొక్క టీం మోనాక్ పటేల్పై చాలా డిపెండ్ అయి ఉందని చెప్పాలి. ఎందుకంటే తను బ్యాటింగ్లో చాలా సపోర్ట్ ఇవ్వగల బ్యాట్స్మెన్. ఇంకా ఆరన్ జోన్స్ కూడా పెద్ద పెద్ద షాట్స్ పవర్ ప్లేలో కొట్టగల ఆటగాడు. ఖలీఖాన్ స్పీడ్తో పాటు టీమిండియా టాప్ ఆర్డర్ని కూడా టెస్ట్ చేయగల ఒక మంచి క్విక్ బౌలర్ అని చెప్పాలి. యుఎస్ఏ బలాల విషయానికి వస్తే అన్ప్రిడిక్టబుల్ గేమ్ అని చెప్పాలి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ విన్ ఆర్ లూజ్ అలాంటి ఏ మైండ్ సెట్తోనూ వాళ్ళు రారు కాబట్టి దే విల్ ఫ్రీగా వాళ్ళ గేమ్ని వాళ్ళు ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఛాలెంజెస్ విషయానికి వస్తే మన టీమిండియా డెప్త్ ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేస్తారనేది ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ డే సిరీస్ వర్సెస్ న్యూజిలాండ్లో కూడా డెత్ ఓవర్స్లో చాలా రన్స్ లీక్ చేశారు మన టీమిండియన్ బౌలర్స్. దాంతోపాటు ఇంకా ఇండియన్ స్పిన్నర్స్ ఎలా మిడిల్ ఓవర్స్లో కట్టడి చేస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం అని చెప్పుకోవాలి. ఇంకా యూఎస్ఏ విషయానికి వస్తే ఇండియన్ స్పిన్నర్ను ఎలా కౌంటర్ అటాక్ చేస్తారో అని చూడాలి మిడిల్ ఓవర్స్లో ముఖ్యంగా. ఇంకా జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ యూఎస్ఏ టాప్ ఆర్డర్ అని చెప్పాలి. దాంతోపాటు అర్షదీప్ సింగ్ను కూడా ఎలా ఎదుర్కొంటాడో అని కూడా చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్కి వస్తే ముఖ్యంగా పవర్ ప్లేలో ఎవరు డామినేట్ చేస్తారు అనేది ముఖ్యంగా చూడాలి. ఇంకా మిడిల్ ఓవర్స్లో అయితే స్పిన్ వర్సెస్ అగ్రెషన్ అని ఎవరైతే ఎక్కువ రన్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్స్లో బుమ్రా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ టీమిండియా కానీ 175 to 190 మధ్య కానీ స్కోర్ చేస్తే అమెరికాకు మాత్రం చేస్ చేయడం చాలా కష్టం అని చెప్పాలి. ఇంకా యూఎస్ఏ మాత్రం ఇండియాను మాత్రం 160 లోపే రిస్ట్రిక్ట్ చేయగలిగితే మాత్రం వాళ్ళకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి, కానీ ఇది కొంచెం కష్టమని చెప్పాలి. ఇంకా మ్యాచ్ ప్రిడిక్షన్కి వస్తే పేపర్ మీద టీమిండియా క్లియర్ కట్గా ఫేవరెట్గా బరిలో దిగనుంది. కానీ T20 అంటే కేవలం 120 బాల్స్ గేమే కాదు, ఏ రోజు ఎట్లయినా మారుతుంది. ఎందుకంటే లాస్ట్ T20 వరల్డ్ కప్లో యూఎస్ఏ టీం పాకిస్తాన్కు జలక్ ఇచ్చి వాళ్ళు మ్యాచ్ విన్ అయిన విధానం చాలా బాగా నచ్చింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్రిడిక్షన్ బట్టి టీమిండియానే ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇక మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మమ్మల్ని మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి.